వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిద్ హుసేన్. ప్రధానంగా నెల్లూరు నగర కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మేయర్గా రూప్ కుమార్ యాదవ్ నియమిస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఎపిసోడ్ను ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా 42 మంది కార్పొరేటర్లతో కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ను కలవడం, అవిశ్వాస తీర్మానానికి మేయర్పై అవిశ్వాస తీర్మానానికి అనుమతించాలంటూ కోరడం జరిగింది. సో కలెక్టర్ కూడా దీని మీద స్పందించడం 18వ తేదీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్టు తెలియజేశారు. దీని తర్వాత నెల్లూరులో రాజకీయాలు మారిపోయాయి. ప్రధానంగా కార్పొరేటర్లతో గోవా ట్రిప్కు ప్లాన్ చేయడం, ఈలోపే 5 మంది కార్పొరేటర్లు వైసీపీలో వైఎస్ జగన్ సమక్షంలో చేరడం జరిగింది. దీంతో ఏం జరుగుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. మ్యాజిక్ ఫిగర్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే అంత అనుకున్న స్థాయిలో బలం ఉన్నప్పటికీ కూడా మరి కార్పొరేటర్లు మరి కొంతమంది జారిపోతారేమో అని మొత్తానికి వీరందరినీ గోవా ట్రిప్కు పంపించడం జరిగింది. అయితే ఈ క్షణంలోనే కొంతమంది ఎవరైతే వెళ్ళారో వారితో పాటు కొంతమంది మళ్ళీ తిరిగి టీడీపీలో చేరడం జరిగింది. సో ఇలా మొత్తం కూడా రాజకీయ సమీకరణాలు మారుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఏదో జరగబోతుంది, ఏదో అయిపోతుంది అని కొన్ని మీడియా ఛానల్స్ కథనాలు కూడా ప్రసారం చేసిన నేపథ్యంలో అనుకోకుండా, ఎందుకంటే బలం లేదు కాబట్టి ఖచ్చితంగా అవిశ్వాస తీర్మానంకి వెళ్ళడం ఎందుకు అనే నిర్ణయించుకున్నారో ఏంటో తెలియదు. కానీ మేయర్ కలెక్టర్కు లెటర్ ఇవ్వడం, తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తున్నాను, కార్పొరేటర్గా కొనసాగుతాను అని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా మొత్తం కూడా ఇక్కడ సమీకరణాలు మొత్తం కూడా మారిపోయాయి, పరిస్థితులు మారిపోయినాయి. అయితే మరొక పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది, మేయర్గా రాబోతున్నారు అనేటువంటి నేపథ్యంలో. ఎందుకంటే ఎస్టీకి సంబంధించి అభ్యర్థి రాజీనామా చేసినప్పుడు మరొక ఎస్టీ అభ్యర్థిని అక్కడ ఉంచుతారు అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా రూప్ కుమార్ యాదవ్ పేరు అయితే తెర మీదకి వచ్చింది. సో రూప్ కుమార్ యాదవ్ని ఇన్ఛార్జ్ మేయర్గా నియమిస్తూ ఉత్తర్వులు ప్రభుత్వం నుంచి వెలువడిన నేపథ్యంలో ప్రధానంగా రూప్ కుమార్ యాదవ్ మామూలుగా గేమ్ చేంజర్ అని చెప్పి రాజకీయాల్లో చెప్పుకోవచ్చు. అలాగే పోల్ కంట్రోల్ చేయడంలో, పోల్ మేనేజ్మెంట్లో మాత్రం ఆయన స్పెషలిస్ట్ అని ఒక విధంగా చెప్పొచ్చు. ఏ ఎన్నికలు జరిగినా ఆ ఎన్నికల్లో ఏ పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి ఆయన అనూహ్యంగా ఆయన సపోర్ట్ చేయడం, ఆ పోల్ మేనేజ్మెంట్ తెలిసినటువంటి వ్యక్తి రూప్ కుమార్ యాదవ్ నెల్లూరులో. అది ఒక రకంగా చెప్పాలంటే ఆయన అంత నిబద్ధతతో తనకిచ్చినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది గొప్ప విషయం. అందుకే ఆయన ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయనకు సముచిత స్థానం అయితే ఉంటుంది. అలాగే తెలుగుదేశం పార్టీలో వచ్చినప్పటి నుంచి కూడా ఇటు మంత్రి నారాయణ కావచ్చు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, వారి ప్రతి కార్యక్రమంలో వారు పాల్గొనే కార్యక్రమాల్లో రూప్ కుమార్ యాదవ్ ఉంటే ఆయనకి ఇచ్చేటువంటి స్థానం ప్రత్యేకంగా ఉంటుంది. అలా అన్ని రకాలుగా కూడా ప్రత్యేక స్థానం పొందుతూ ముందుకు సాగినటువంటి డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఇన్ఛార్జ్ మేయర్గా మారబోతున్నారు. అలాగే రానున్న 1 సంవత్సరం ఏదైతే ఉందో ఇది చాలా కీలకమని చెప్పొచ్చు నగర రాజకీయాల్లో. ఎందుకంటే ఈ 1 ఇయర్లో జరిగేటువంటి అభివృద్ధి మీద మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 1 ఇయర్లో రూప్ కుమార్ యాదవ్ ఇన్ఛార్జ్ మేయర్గా ఎన్ని రోజులు కొనసాగుతారు, లేకపోతే ఆయనే కంటిన్యూ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా, లేదా ఇన్ఛార్జ్ మేయర్గానే కొనసాగే అవకాశాలు ఉన్నాయా, పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది అయితే మనం వేచి చూద్దాం. అయితే తన మార్క్ ఈ ఉన్న కాలంలో చూపించుకుంటారా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ, నెల్లూరు.